గ్యాసు పొయ్యి లేని ఇల్లు ఉంటుందేమో కానీ లొల్లి లేని ఇల్లు ఒక్కటైనా ఉంటుందా? ఉండదు. ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆస్కార్ ఇవ్వాల్సిందే. ఆ మ్యాటర్ పక్కన పెడితే మాటతో పోయే పంచాయతీని మర్డర్ దాకా లాగడం ఏంటి? సమయానికి తగు సేవలు చేయక్కర్లేదు, కానీ భార్యను సాటి మనిషిగా గుర్తిస్తే చాలు. కానీ కొందరు మగాళ్ళు మృగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా అలాంటి బాపతిగాళ్ళే. ఆలు మగలంటే అన్యోన్యంగా ఉండాలి, కష్ట సుఖాలను కలిసి పంచుకోవాలి. కానీ మద్యం రుచి మరిగిన కొందరు మొగాళ్ళు మృగాళ్ల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో ఈ శ్యామల వ్యధే ఇందుకు నిదర్శనం. భర్త సతీష్ నిర్వాకానికి శ్యామల ఇలా ఆసుపత్రి పాలైంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ రాంపూర్కు చెందిన టైలర్కు శ్యామల రెండో భార్య. ముందు అతను శ్యామల అక్కయ్య అరుణను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని శ్యామలను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలే తాగుబోతూ అనుమానపు రోగం ఉందట. వేధింపులు భరించలేక అరుణ పుట్టింటికి వెళ్ళింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కొత్త మొల్గర గ్రామంలో కంపిల్ల వెంకటయ్య శాడిజం పచ్చని పల్లెను నిలువెల్లా వణికించింది. నువ్వే మనిషివిరా అంటూ జనం వాడి చెంప చెల్లుమనిపించారు. ఇద్దరు భార్యలు సతీష్ అక్క అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటాను సార్. నేను సైదాపూర్లో ఉంటాను. ఇప్పుడు అనుమానం సార్ మా ఇంటికి పోతున్నాను కానీ నన్ను టార్చర్ పెట్టి మా అక్కని ఇట్లా చంపేస్తా, నీ అక్క పిల్లలను చంపేస్తా అని టార్చర్ పెట్టి నాకేమో పెట్టి నన్ను తీసుకుపోయింది సార్. నాకు